హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనకి ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ ఐటీబీపీ నుండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్లో భాగంగా మనకి కానిస్టేబుల్, ట్రేడ్స్మెన్, బార్బర్, సఫాయి కర్మచారి అండ్ గార్డనర్ వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి మనం ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ జూలై 28న స్టార్ట్ అయితే అయిపోయాయి. అండ్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ వచ్చేసి ఆగస్టు 26, 2024. నెక్స్ట్ వేకెన్సీ విషయానికి వస్తే మనకి కానిస్టేబుల్ బార్బర్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మనకి మెయిల్, ఫీమేల్ 2 కేటగిరీస్కి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో మనకి ఎస్టీ 4 వేకెన్సీస్ ఉన్నాయి మెయిల్కి, ఫీమేల్ 1 వేకెన్సీ. సో టోటల్గా మనకి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే కానిస్టేబుల్ సఫాయి కర్మచారి 101 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 86 మెయిల్కి, 15 ఫీమేల్ వేకెన్సీస్ ఉన్నాయి. 86లో 41 అన్రిజర్వ్డ్ కేటగిరీ, 26 ఎస్టీ కేటగిరీ, 9 ఓబీసీ కేటగిరీ అండ్ 10 ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఉన్నాయి మెయిల్ కేటగిరీలో. అలాగే ఫీమేల్ కేటగిరీ వచ్చేసి 7 అన్రిజర్వ్డ్ కేటగిరీకి, 4 ఎస్టీ కేటగిరీ, 2 ఓబీసీ కేటగిరీ అండ్ 2 ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఉన్నాయి. నెక్స్ట్ కానిస్టేబుల్ గార్డనర్ 37 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో మెయిల్ 32 వేకెన్సీస్, ఫీమేల్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో 18 అన్రిజర్వ్డ్ కేటగిరీ, 3 ఎస్సీ కేటగిరీ, 5 ఎస్టీ కేటగిరీ, 3 ఓబీసీ కేటగిరీ అండ్ 3 ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. అలాగే ఫీమేల్కి వచ్చేసి 3 అన్రిజర్వ్డ్ కేటగిరీ, 1 ఎస్టీ కేటగిరీ అండ్ 1 ఓబీసీ కేటగిరీ. సో ఇవి మనకి వేకెన్సీ డీటెయిల్స్ అండి. మనం కంప్లీట్గా ఫైనల్ వేకెన్సీస్ ఎన్ని ఉంటాయి అనేది ఎప్పటికప్పుడు ఐటీబీపీఎఫ్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు ఫర్దర్ ప్రాసెస్ కోసం. నెక్స్ట్ వచ్చేసి మనకి శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే లెవెల్ 3 పే ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి శాలరీ వచ్చేసి 21,700 నుండి 69,100 వరకు ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు మనకి ఇతర అలవెన్సెస్ కూడా ఇస్తారు. అవి వచ్చేసి డిఆర్ఎస్ అలవెన్స్, రేషన్ మనీ, స్పెషల్ కంపెన్సేటరీ అలవెన్స్, అలాగే ఫ్రీ అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, లీవ్ ట్రావెల్ కన్సెషన్, ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్, ఇంకా ఏవైనా ఎలిజిబుల్ ఫెసిలిటీస్ ఏమైనా ఉంటే ఆ అలవెన్సెస్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇవి మనకి ఉన్న బెనిఫిట్స్ అన్నమాట. నెక్స్ట్ ఎలిజిబిలిటీ కండిషన్స్ కనుక చూసుకున్నట్లయితే అందులో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ లిమిట్. ఫస్ట్ మనకి కానిస్టేబుల్ బార్బర్ అండ్ సఫాయి కర్మచారి పోస్ట్కి చూసినట్లయితే 18 ఇయర్స్ నుండి 25 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకి 10th క్లాస్ పాస్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా సరే ఏదైనా రికగ్నైజ్డ్ స్కూల్ ఆర్ ఇన్స్టిట్యూషన్ నుండి 10th క్లాస్ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కానిస్టేబుల్ గార్డనర్ బిట్వీన్ 18 ఇయర్స్ నుండి 23 ఇయర్స్ లోపు ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. మనకి ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అండ్ దానితో పాటు మనకి రిలవెంట్ ట్రేడ్లో 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే 1 ఇయర్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆర్ వొకేషనల్ ఇన్స్టిట్యూట్ విత్ అట్లీస్ట్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ట్రేడ్. సో మీకు 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్తో పాటు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అంటే ఏదైతే మీరు ఇప్పుడు ట్రేడ్కి అప్లై చేసుకుంటున్నారో ఆ ట్రేడ్కి సంబంధించి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఏదైనా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుండి లేదంటే వొకేషనల్ ఇన్స్టిట్యూట్ నుండి సర్టిఫికేట్ అయితే ఉండాలి. లేదంటే మీకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా ట్రేడ్లో 2 ఇయర్స్ డిప్లొమా ఉంటే సరిపోతుంది. సో ఇవి వచ్చేసి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ లిమిట్. మనకి కావాలంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా తీసుకోవచ్చు ఎలిజిబుల్ అయితే. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి 5 ఇయర్స్, ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీకి 3 ఇయర్స్, అలాగే రిమైనింగ్ క్యాండిడేట్స్కి కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ మీరు అందుకు సంబంధించి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ ప్రొవైడ్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్స్. మనకి కానిస్టేబుల్ బార్బర్ అండ్ సఫాయి కర్మచారికి హైట్ ఎంత ఉండాలి, మెయిల్ క్యాండిడేట్స్కి ఎంత హైట్ ఉండాలి, ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎంత హైట్ ఉండాలి, అలాగే చెస్ట్ అన్ఎక్స్పాండెడ్ ఎంత ఉండాలి, ఎక్స్పాండెడ్ ఎంత ఉండాలి అన్న డీటెయిల్స్ ప్రతి
యూనియన్ టెరిటరీ కానీ స్టేట్కి కానీ ఎంత ఉండాలి అనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. అలాగే గార్డెనర్కి కూడా ఒకసారి ఈ మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. మనకి దానితో పాటు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్తో పాటు మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు మెడికల్ టెస్ట్స్ ఏముంటాయి ఆర్మీకి, ఐటీబీపీకి అనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెలెక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసుకున్న తర్వాత ఫామ్ ప్రింట్అవుట్ అయితే తీసుకొని పెట్టుకోండి. అది తీసుకున్న తర్వాత మీకు అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ అందరికీ, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరికీ అడ్మిట్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. సో అవి తీసుకొని మీరు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో అక్కడ మనకి ఫేజ్ 1 వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ కదా. అందులో ఏ ఈవెంట్స్ ఉంటాయి మెయిల్ క్యాండిడేట్స్కి, ఫీమేల్ క్యాండిడేట్స్కి అనేది కనుక చూసినట్లయితే మెయిల్ క్యాండిడేట్స్కి 1.6 కిలోమీటర్స్ రేస్ ఉంటుంది. అది 7.5 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లాంగ్ జంప్ 3 ఛాన్సెస్లో 11 ఫీట్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే హై జంప్ వచ్చేసి 3 ఛాన్సెస్లో 3.5 ఫీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 4.45 మినిట్స్లో 800 మీటర్స్ రేస్ కంప్లీట్ చేయాలి. అలాగే 3 ఛాన్సెస్లో 9 ఫీట్ లాంగ్ జంప్ కంప్లీట్ చేయాలి. అలాగే 3 ఛాన్సెస్లో 3 ఫీట్ హై జంప్ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఉండేటటువంటి ఈవెంట్స్. నెక్స్ట్ మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టీలో ఏముంటుంది అనేది కూడా ఒకసారి ఇచ్చారు, అది చూడండి. ఆ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఆల్రెడీ మనం మెజర్మెంట్స్ అన్నీ చెప్పాం కదా ముందే, అవి ఒకసారి చెక్ చేసుకోండి. అది ఫేజ్ 1. నెక్స్ట్ ఫేజ్ 2 వచ్చేసి మనకి 50 మార్క్స్కి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కానీ లేదంటే ఓఎంఆర్ ఆర్ సిబిటి బేస్డ్ ఎగ్జామ్ ఏదైనా ఉండొచ్చు. అందులో ఏ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్కి ఉంటాయి, ఎన్ని క్వశ్చన్స్, ఏ టైప్లో ఉంటుంది అని కూడా ఇచ్చారు చూడండి. మనకి 50 క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్క్స్కి. టైం వచ్చేసి 1 అవర్ టైం ఇస్తారు. మనకి ఎగ్జామ్ అంతా ఆబ్జెక్టివ్ టైప్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ ఆర్ జనరల్ నాలెడ్జ్ 15 క్వశ్చన్స్ ఉంటాయి 15 మార్క్స్కి. అలాగే నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ 10 క్వశ్చన్స్ ఉంటాయి 10 మార్క్స్కి. నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్. నెక్స్ట్ వచ్చేసి అనలిటికల్ యాప్టిట్యూడ్ అండ్ ఎబిలిటీ టు అబ్జర్వ్ అండ్ డిస్టింగ్విష్ ప్యాటర్న్స్ 15 క్వశ్చన్స్ 50 మార్క్స్. అలాగే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. సో టోటల్గా మనకి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఇది వచ్చేసి ఎగ్జామినేషన్ ప్యాటర్న్. నెక్స్ట్ మనం మినిమం కట్ ఆఫ్ పర్సంటేజ్ మార్క్స్ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 18 మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు. అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే 17 మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు. మనకి ఇక్కడ ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. సో మీరు తెచ్చుకోవాల్సిన మార్క్స్ 18 ఆర్ 17 మీ కేటగిరీని బట్టి. అది మినిమం కట్ ఆఫ్ మార్క్స్ మనకి మెరిట్ని బట్టి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఫేజ్ 3 వచ్చేసి ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్ని కేటగిరీస్కి 50% రావాలి అనేసి మెన్షన్ చేశారు. మనకి ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ కానిస్టేబుల్ బార్బర్. యాక్టివిటీ వచ్చేసి హెయిర్ కటింగ్ ఆఫ్ వేరియస్ టైప్స్ హెయిర్ కట్స్ చేయాలి, అది వచ్చేసి 20 మార్క్స్కి. నెక్స్ట్ హెడ్ ఆర్ బాడీ మసాజ్ 15 మార్క్స్కి. నాలెడ్జ్ అబౌట్ యూజ్ ఆఫ్ టూల్స్ ఆర్ మెషిన్స్ యూజ్డ్ ఇన్ ట్రేడ్ వర్క్ 15 మార్క్స్. టోటల్గా మనకి 50 మార్క్స్కి ఈ ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ కానిస్టేబుల్ సఫాయి కర్మచారి. నాలెడ్జ్ అబౌట్ టూల్స్, క్లీనింగ్ మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ ద ట్రేడ్ వర్క్కి 10 మార్క్స్. క్లీనింగ్ ఆఫ్ బాత్రూమ్, టాయిలెట్, వాష్ బేసిన్స్ ఎక్సెట్రా 15 మార్క్స్కి. కలెక్షన్ అండ్ ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ ట్రాష్ ఆర్ గార్బేజ్ ఎక్సెట్రా 10 మార్క్స్కి. ఎబిలిటీ టు ఓపెన్ ఏ బ్లాక్డ్ సీవర్ పైప్ లైన్, లాట్రిన్ అండ్ సెప్టిక్ ట్యాంక్ 15 మార్క్స్కి. టోటల్గా మనకి 50 మార్క్స్కి ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ గార్డెనర్ కానిస్టేబుల్ ట్రేడ్ టెస్ట్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్, flowers and seasonal plants and the ability to recognize them 10 marksకి. నాలెడ్జ్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ దేర్ యూస్ 10 మార్క్స్కి.
నాలెడ్జ్ ఆఫ్ ప్రిజర్వేషన్ ఆఫ్ సీడ్స్ అండ్ డిఫరెంట్ ప్లాంట్స్, సీజన్స్ ఆఫ్ ప్లాంటేషన్ అండ్ ప్లాంటేషన్ టెక్నిక్స్ 10 మార్కులకి. అలాగే నాలెడ్జ్ అబౌట్ బడ్డింగ్ అండ్ గ్రాఫ్టింగ్, ప్రిపేరింగ్ ద బొకే బై యూజింగ్ ఫ్లవర్స్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ 10 మార్కులకి. ఎబిలిటీ టు ఐడెంటిఫై అండ్ రికగ్నైజ్ ద టూల్స్ యూజ్డ్ ఇన్ గార్డెనింగ్ 10 మార్క్స్కి. టోటల్గా మనకి 50 మార్క్స్కి అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వాలిఫై అయిన మెరిట్ లిస్ట్ క్యాండిడేట్స్ అందరికీ డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ టై ఎగ్జిస్ట్ అంటే ఎవరైనా ఇద్దరు క్యాండిడేట్స్కి సేమ్ మార్క్స్ ఉన్నాయనుకోండి, ఏజ్ ఎక్కువ ఉన్న క్యాండిడేట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ ఏజ్ కూడా ఇద్దరికి సేమ్ ఉందనుకోండి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎవరికి ఫస్ట్ నేమ్లో ఎవరి లెటర్ ఫస్ట్ వస్తే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అది ఫేజ్ 3 ఎగ్జామ్. నెక్స్ట్ ఫేజ్ 4 వచ్చేసి వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్. సో ఇక్కడ మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్స్లో వచ్చేసి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారు. అలాగే మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ వెరిఫై చేస్తారు. అలాగే ప్రొఫెషనల్ ఆర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏమన్నా ఉంటే అవి కూడా ఇక్కడ వెరిఫై అయితే చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ గవర్నమెంట్ సర్వీసెస్లో వర్క్ చేస్తున్నట్లయితే మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, అంటే మీరు ప్రజెంట్ వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది. దాంతోపాటు 4 లేటెస్ట్ సైజ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో దాని ప్రకారం మీరు ఫిట్టా అన్ఫిట్టా జాబ్కి అనేది క్లియర్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఇది మనకి ఐటీబీపీ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండి. ఫర్దర్గా మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.